ఎందుకు ఇలా చేసావు? మనం అనుకున్నట్టు వీళ్ళు శత్రువులు కాదు, మిత్రులు. అయితే వీళ్ళ మధ్య ఏమైందో చూద్దాం మరి. మా ఊళ్ళో ఒక గుంట ఉంది. దెయ్యం అంటే భయం అన్నది. లాయలప 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 తొసది తొసది. ఏంద్రుడు ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుని ఉంటాడా? ఆయన చూడరా, ఆడి పనే బాగుంది. రోజుకు ఒక గుంటతో మాట్లాడుతాడు. ఏ గుంట పడితే ఆ గుంటే ఫ్లాట్. మనము ఉన్నాం, ఒక గుంట పడదు. ఆడేమో గుంటలో, ఏడేమో పుస్తకాలు. నాకు తెలియరా బాబు వీళ్ళిద్దరు. ఎవర్రా అమ్మాయి అంత అందంగా ఉంది? అయినా నీకు ఎంతమంది గుంటలు కావాలరా? నీలాంటి వాళ్ళు ఒక గుంట పడట్లేదు. అయినా నీలాంటి వాళ్ళకి అమ్మాయి లేక కాదురా, ధైర్యం లేక ఒక్క అమ్మాయి కూడా పడ్డలేదు. అది నా దగ్గర చాలా ఉంది. చాలా. దేవుడు అందరికీ ప్రేమనిస్తాడురా, కానీ అందరి ప్రేమ ఒకేలా ఉండదు. అందుకే ప్రతి ఒక్క అమ్మాయి ప్రేమని టేస్ట్ చేస్తుండాలి. జాగ్రత్త టేస్ట్ చేయి మరి. హే అమ్మాయి, హలో. నిన్నే. నన్నేనా? ఇక్కడ ఎవరు లేరుగా? ఓ, మీరెవరో నాకు తెలీదు. నాకు తెలీదు, తెలుసుకోవడానికే మాట్లాడుతున్నాను. నేను స్ట్రేంజర్స్ దగ్గర మాట్లాడు. నేను స్ట్రేంజర్స్తోనే మాట్లాడతాను, ఎందుకంటే తెలిసిన వాళ్ళతో మాట్లాడితే తెలుసుకోవడానికి ఏముండదు. అదే తెలియని వాళ్ళతో మాట్లాడితే కొత్తగా ఏమైనా తెలుసుకోవచ్చు. చే, నా పరిస్థితి కూడా చంద్రులాగా అయిపోయింది. చంద్రుడా, ఆయనతో మీకేం పోలిక? ఆయన కూడా అలాగే. చుట్టూ కోట్లాది నక్షత్రాలున్నా పక్కన ఒక నక్షత్రం కూడా ఉండదు. నా చుట్టూ కొన్ని కోట్లాది అమ్మాయిలున్నా పక్కన ఒక అమ్మాయి కూడా లేదు. హే నిన్నే. వస్తున్నాడు రీడా. ఆ సిగ్గేంద్ర సిగ్గ యారు గుంట పడిపోయిందా? లేదురా, ఇంకా టైం ఉందిలే. ఇంకా టైం ఉందా? అవునరా, ఎంతకి గుంట 10దా 11దా? అకౌంటింగ్ నీకు వదిలేసాయి కదరా. అవునా, సరేలే. సరేలే పదా, టైం అయింది, వెళ్దాం. రే ఆరా, ఇప్పుడు రూమ్లో చదువుకుందా. రే అప్పిగా, రే. ఏట్రా మంచి బిడ్డ చూస్తుంటే మధ్యలో చెడగొడతాను. పొద్దున్న చూసిన అమ్మాయి బాగుంది కదరా. ఏ కొంటే 8దా 9దా 10దా? నీ పొద్దున్న చూసాం కదా ఆ అమ్మాయి. ఆగుంట. రేపు చూడు, ఆ అమ్మాయి నెంబర్ అడుగుతాను. ఏదో పడతాడు, మంచి బిట్ అవుతుంది సినిమాలోని. ఆ అమ్మాయి ఏంట్రా ఇంకా రాలేదు? ఎవరు వస్తున్నారు చూడు. ఓరి నికృష్టుడా. ఎవరు అలగొన్నవా? ఆ అమ్మాయి ఏంట్రా ఇంకా రాలేదు? ఓరోత్తం పురుష, ఆ గుంటాడు కుందేలతో ఆడుకుంటుంది. నువ్వు వీడితో ఆడుకుంటావుటే. ఇలా ఇలాంటి వాడు తక్కువ లేదురా, ఇలాగే అంటున్నాడా? హాయ్ నక్షత్ర. హలో చంద్ర గారు, ఏంటి మీరు ఇలా వచ్చారు? ఏంటివంటే నీకు అంత ఇష్టమా? ఆకులు ఇవ్వండి ముందు. ఇవి అని కాదు, మూగ చెవులంటే చాలా ఇష్టం. ఎందుకంటే అవి మాట్లాడి మొదలు పెడితే మన మనుషులు కూడా మర్చిపోయి వాటినే ప్రేమిస్తాం. అయితే నేను వీటిలో మారిపోతాను. ఓకే, ఐ హ్యాడ్ టు గో, బాయ్. హే నక్షత్ర. ఏంటి? నేను మిమ్మల్ని చూసినప్పుడు నా ఫోన్ మీ ఫోన్ని చూసింది. దాంతో నా ఫోన్ అక్కడి నుంచి హ్యాంగ్ అయిపోయింది. దాంతో నా ఫోన్ లవ్లో పడిందని నాకు అర్థమైంది. ఎవరితో లవ్లో పడ్డామని అడిగితే మీ ఫోన్ అని చెప్పింది. అయితే నేనేం చేయాలి? మీ నెంబర్ ఇస్తే వాళ్ళిద్దరిని కలిపి పుణ్యం షేర్ చేసుకుంటాను. 9491884040. థ్యాంక్స్. ఏంట్రా ఇడు, టైం అవుతుంది ఇంకా రాడా? ఆడా వస్తండ. అయ్యా సిగ్గు చూడరా బాబు. రే ఎదవా, ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చిందిరా. ఇవ్వకపోతుంది వదులుతావేటే. అయినా ఇక్కడి నుంచి నీ 3 టీలు ఉన్నవైతే అంటే అంటే తినడం, తొరగడం, తొంగడం. సరే పద, టైం అయిందిరా. ఇప్పుడు టైం గుర్తొస్తుందిరా. గుంటలతో తిరిగినప్పుడు మాత్రం నో టైము, ఇంకెట్లేదు ఇంకా. హలో, ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. ఇంకా మీ ఫోన్ హ్యాంగ్ అవుతుందా? లేదు, డ్యూయట్ సాంగ్ పాడుతుంది.
అబ్బా బాగా వచ్చింది వెళ్తాళ్ళ వెళ్ళలేట్రా బాబా రే రే రంబరో సెల్ఫీ తీద్దామా ఇటింగ్ రాయే ఓ అందంగా ఉన్నాం కదరా నేనురా నువ్వు కాదురా ఎల్లు కాచులు పెట్టుకుంటావు నువ్వు అందంగా ఉండవురా అలాగా వెళ్తాళ్ళ వెళ్ళలేట్రా బాబా రే ఈ అమ్మాయి ప్రేమ ఏంట్రా ఎంత బాగుంది ఏటే ఈ అమ్మాయి ప్రేమ ఏంట్రా ఎంత బాగుంది ఒకసారి స్మైల్ ఒకసారి స్మైల్ ఒకసారి స్మైల్ ఒకసారి అది టూ ఏదవా నీకో ఎందుకు బాగుందిరా నీకో నీకు అందరు గుంటల పిచ్చి బాగా పట్టిందిరా నీకో ఎందుకు బాగుంది నీకో హలో చందు నువ్వు ఫ్రీయేనా? యాక్చువల్లీ నాకు ఎవరో రాంగ్ మెసేజ్ పెడుతున్నారు. అవునా? అయితే నాకు ఆ నెంబర్ పంపు, నేను చూసుకుంటాను. ఏమైందిరా? చా ఎవరిదిరా నెంబర్? కనెక్ట్ అవ్వట్లేదు. ఏమైందిరా 3 రోజుల నుంచి చాలా టెన్షన్గా ఉన్నావు ఏరా అమ్మాయితో ప్రాబ్లమా? ఆ అమ్మాయితో కాదురా, ఆ అమ్మాయికే ప్రాబ్లం. ఏంట్రా? ఎవడో అమ్మాయికి రాంగ్ మెసేజ్ పెడుతున్నాడు రా. ఒకసారి నెంబర్ చూపెట్టు. ఎక్కడో చూసానే. అరే ఇది మన అమృత్ గారి కొత్త నెంబర్ రా. ఏం మాట్లాడుతున్నావురా? ఊరే నిజం రా, మొన్నే తీసుకున్నాడు రా. కాల్లో ట్రై చేసి చూడు. హలో, ఎందుకు అలా చేసావు? ఎంత చేశాను రా నీకోసం, కానీ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ని చా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందిరా. దేవుడికి నీలాంటి ఫ్రెండ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకున్నాను రా. కానీ నువ్వు మాట్లాడరా, నవ్వుతావేంట్రా? ఇంకొకసారి ఆ అమ్మాయికి మెసేజ్ పంపినా హలో, నీకు ఆ నెంబర్ నుంచి ఇంకే మెసేజ్ రాదు. ఆ నెంబర్ ఎవరిది? నీకెవరన్నది అనవసరం. నీకు ఆ నెంబర్ నుంచి ఇంకే మెసేజ్ రాదు. ఏరా బెడ్ మీద వచ్చావు? ఇంకోసారి నా విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే బాగోదు. హలో చందు, ఎక్కడున్నావు? ఒకసారి మన మీటింగ్ స్పాట్కి రావా? హాయ్. ఏంటి రమన్నా? అది నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను నీ గురించి వేరే వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేశాను. నువ్వు వేరే వాళ్ళతో ఎవరితో ఎలా తిరిగావో నాకు అనవసరం. నువ్వు నాతో ఎలా ఉండేదని నాకు ముఖ్యం. నువ్వు వాళ్ళని మర్చిపోయావంటే వాళ్ళ ప్రేమ నీకు నచ్చదని నాకు అర్థమైంది. కానీ నా ప్రేమ నేను మర్చిపోయేలా చేయదు, ఇంకా ప్రేమించేలా చేస్తుంది. అరే 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 అక్కడ మన అమృత్ గారిని ఎవరు పడుతున్నారా? ఓకే బాయ్. జాగ్రత్త. ఆపండ్రా. ఏంట్రా ఆపేది? మా మీద బెట్టగలిచేంత మగాలరా మీరు? ఆమంతం చూపించే కదరా బెట్టగలిచాం, ఇంకా తెలీదా? అయినా వీడికి నీకు సంబంధం ఏంట్రా? మీ ఇద్దరు గొడవ అయింది కదా, పోరా అక్కడి నుంచి. ఆయన కొట్టాలన్నా నేనే, ప్రేమించాలన్నా నేనే, చంపాలన్నా నేనే. మా ఇంటి నుంచి దూరడానికి నువ్వాడోరా.
ఆగరా రే ఆగరా. అరే అలా కాపాడి వద్ద మాట్లాడుకుంటూ వెళ్ళిపోతావేంట్రా? ఆడికి నాకు సంబంధం లేదురా. అరే నీకు విషయం చెప్పాలరా. ఇప్పుడు కూడా చెప్పకపోతే మీ ఫ్రెండ్స్ విడిపోవడానికి నేనే కారణం అవుతాను రా. అప్పుడు ఆ దేవుడు కూడా నన్ను ఎప్పటికీ క్షమించడరా. ఏంట్రా అది? అసలు ఆ రోజు నువ్వు కల్లో నక్షత్ర, నక్షత్ర, ఏంద్రీడు నక్షత్ర నక్షత్ర అంటున్నాడు. ఏడున్నారు అక్కడ నక్షత్రాలా? ఏడని అక్కడ నక్షత్రాలు నక్షత్ర నక్షత్ర అంటున్నాడు. ఎవరురా ఈ నక్షత్ర? తన పేరేమోరా? ఎవరు? అదేరా ఈ మధ్యన ఒక అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడు కదా. ఆగుంట తను వీడు నిజంగా ప్రేమిస్తున్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది. లేదురా, ఈడు అంతమంది చాలా గుంటలు తిరిగేవాడు. ఇప్పుడు ఆమెకి అలాంటి వేయట్లేదు. ఎవరు అందరు తిరిగే ఉంటాడు ఈడు. లేదురా, ఇన్నాళ్ళు మా పరిచయంలో ఏనాడు ఒక అమ్మాయిని ఎలా కలవరించలేదు. సరే రేపు ఒకసారి అడిగి తెలుసుకో. సరేలే అని అడిగి తెలుసుకుంటాం. ఏరా చెప్పరా. నేను కనుక్కోమన్నాను, కనుక్కున్నావా? లేదురా మర్చిపోయాను. ఇప్పుడు వస్తాడు కదా కనుక్కుంటాను. సరే సరే బాయ్. యారా గుంటలు పడగొచ్చావా? లేదురా, ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను, కానీ తన మనసును చూసి ప్రేమిస్తున్నాను. ఒకవేళ తన్ని ప్రపోజ్ చేస్తే ఒప్పుకోకపోతే ఆ బాధను కూడా తట్టుకోలేకపోతున్నాను, ఆ ఊహను కూడా భరించలేకపోతున్నాను. ఓకేరా, గుడ్ నైట్. నక్షత్ర, నేను చెప్పేది విను. ఏంద్రీడు ఇప్పుడు ఇద్దరు రోజు కలవరెత్తాడు. వీడు నిజంగా ప్రేమలో పడినట్టున్నాడు రా. వీడికి నిజమైన ప్రేమ అంటే ఏంటో అర్థమైనట్టుంది. నిజమైన ప్రేమ ఇప్పుడు ఓడిపోకూడదు. ఏం చేస్తాను రా? వాళ్ళిద్దరినీ కలుపుతున్నాను. వాడికి ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయి విషయంలో హెల్ప్ చేయలేదురా. కానీ వాడికి ఇప్పటికి నిజమైన ప్రేమ అంటే ఏంటో అర్థమైంది. కాబట్టి ఈ విషయంలో హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. రేపటి నుంచి చూడు, తనకు రాంగ్ మెసేజ్ పెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటా. నువ్వు రాంగ్ మెసేజ్ పెడితే వాళ్ళిద్దరు ఎలా కలుస్తారా? ఇలా చేస్తే వీడే తనకు కంపల్సరీగా హెల్ప్ చేస్తాడురా. ఆ తర్వాత తనకే వాడి మీద నమ్మకం వస్తుంది. అది చాలు నాకు. ఇలాగైతే మీరు విడిపోతారు కదరా. కలిసి ఉండి వాడు బాధపడడం చూడడం కంటే కనీసం తనతో వాడు ఆనందంగా ఉండటం అయినా చూద్దాం. అది చాలు నాకు. సరే, ఈ విషయం ఎవరికి చెప్పకు. సరే. ఆ నెంబర్ వాడే చెప్పమన్నాడు రా నీతో. ఏమైందిరా? ఏమైందంటావేంట్రా? అక్కడ పిచ్చోడు అయిపోతున్నాడు రా నువ్వు చేసే పనికి. అప్పటికే చెప్పాను కదరా చేయొద్దని. చూడరా పిచ్చోడు అయిపోతున్నాడు రా వాడు. సరే అయితే నేను అనుకున్న టైం వచ్చిందనమాట. వెళ్ళి చెప్పి ఇవన్నీ నేనే చేస్తానని. నమ్ముతాడేటాడు? చెప్పి చూడు. ఎక్కడున్నాడు రాడు? అక్కడ ఉన్నాడు. ఏమైందిరా? ఎందుకురా అలా చేసావు? నా కోసం ఎందుకురా? నేను తను మర్చిపోతా కదరా. నీది నిజమైన ప్రేమ, అది మర్చిపోకూడదు. నా మనసు తనకి ఇచ్చాను కానీ నా ప్రాణం నీ దగ్గర ఉందిరా. ప్రాణం లేని ప్రేమ నాకు వద్దురా. నీకోసం దాన్ని మర్చిపోతా కానీ నిన్ను వదులుకోలేనురా, వదులుకోలేను. తను ఇందాక నన్ను ప్రపోజ్ చేస్తుంటే ఆనందం కన్నా
నీతో మాట్లాడడం లేదన్న బాధ ఎక్కువగా ఉందిరా. నీ స్నేహంతో పనంగా పెట్టిన ప్రేమ నాకు వద్దురా. నేను తనకు చెప్పేస్తా, వద్దని చెప్పేస్తా. నువ్వు మచ్చా నిజమైన ప్రేమలో పడ్డావురా. అది ఓడిపోకూడదు. కనీసం నా కోసమైనా దాన్ని గెలిపించు ప్లీజ్ రా. పదరా.